హలో అండి. ఈరోజు వినాయకుడికి ప్రసాదంగా పెట్టే ఒక సింపుల్ రెసిపీ తీసుకొచ్చాను. ఒక హాఫ్ కప్పు బెల్లం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. రెండే ఇంగ్రీడియంట్స్, దీంట్లో ఎక్కువ అవసరం లేదు. బెల్లం మిక్సీకి వేసుకోవాలి. ఆ తర్వాత నువ్వులు వేయించి చల్లార్చిన నువ్వుల పొడి ఒక కప్పు, రెండు మిక్సీకి వేస్తే ముద్దలాగా అవుతుంది. ఆ ముద్దని ఒక గిన్నెలోకి తీసుకొని ఉండలుగా చుట్టుకుంటే వినాయకుడికి ఎంతో ఇష్టమైన నువ్వుల లడ్డులు రెడీ అయిపోతాయి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆడపిల్లలకి చాలా హెల్తీ అయిన రెసిపీ. రోజు ఒక్క లడ్డు తింటే చాలా మంచిది. ఐరన్, కాల్షియము చాలా ఎక్కువగా ఉంటుంది. లేడీస్కి చాలా మంచిది ఇది. సంకట చవితి రోజు ఇలాంటి లడ్డూలు చేసి వినాయకుడికి పెడితే చాలా మంచిది. చూడండి, మీకు ఇష్టమైన సైజులో చేసుకోండి. చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే ఇంకా పెద్దగా కూడా చేసుకోవచ్చు. నేను చిన్న చిన్న లడ్డూలు చేశాను. హెల్త్కి మాత్రం చాలా మంచిది. దేవుడికి నైవేద్యంగా పెట్టి మీరు కూడా తీసుకొని తినొచ్చు. చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. మీకు బెల్లం తక్కువగా పెట్టుకోవాలనుకుంటే ఇంకా కొంచెం తక్కువ బెల్లం వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇంకా డ్రై ఫ్రూట్స్ అవి కూడా ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో చేశాను. చాలా హెల్తీ అండి. ఓకే, బాయ్.